ఈ నెల 15 సంక్రాంతి రోజు జిల్లేడు ఆకుతో ఇలా చేయండి, చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో పండుగలకు, పర్వదినాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ముఖ్యంగా తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, ఒక సంస్కృతి మరియు ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక గొప్ప వేడుక. మనం జరుపుకోబోయే ఈ సంక్రాంతి పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగులను నింపబోతోంది. సూర్య భగవానుడు తన దిశను మార్చుకొని దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి ప్రవేశించే అద్భుతమైన సమయం ఇది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలకు పగలతో సమానం. అటువంటి పవిత్రమైన రోజున మనం చేసే చిన్న పరిహారం కూడా కొన్ని వేల రెట్ల ఫలితాలను ఇస్తుందని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. సంక్రాంతి అంటేనే మార్పు. మన జీవితంలో ఉన్న చీకటిని తరిమివేసి వెలుగును నింపుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పండుగ రోజున రైతులు తాము పండించిన పంటను ఇంటికి తెచ్చుకొని ఎంతో సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు అనే పంటలు పండాలి అంటే ఈ సంక్రాంతి రోజున జిల్లేడు ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సంక్రాంతి రోజున జిల్లేడు ఆకుతో చేసే ఈ ప్రక్రియ మీ దరిద్రాన్ని దూరం చేసి మీ ఇంట్లో ధనవర్షం కురిపించేలా చేస్తుంది. అసలు జిల్లేడు ఆకు గురించి మనం ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాము? జిల్లేడు ఆకుకు ఉన్న ఆ రహస్య శక్తి ఏమిటి? జిల్లేడు చెట్టును మనం సాధారణంగా రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద చూస్తూనే ఉంటాం. కానీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జిల్లేడు చెట్టును సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావిస్తారు. మన శాస్త్రాలలో దీనిని అర్క వృక్షం అని పిలుస్తారు. అర్క అంటే సూర్యుడు అని అర్థం. అంటే సూర్య భగవానుడి శక్తి ఈ జిల్లేడు చెట్టులో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే సూర్యునికి అత్యంత ప్రీతికరమైన ఈ సంక్రాంతి రోజున జిల్లేడు ఆకుతో పరిహారం చేయటం వల్ల సూర్యగ్రహ దోషాలు పోవటమే కాకుండా సూర్యుడి అనుగ్రహంతో మనకు సంఘంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు మరియు అపారమైన ధనలాభం కలుగుతాయి. చాలామంది ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. సంపాదన బాగున్నా సరే చేతిలో రూపాయి నిలవదు. ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. అప్పుల బాధలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నిటికీ మూల కారణం మన జాతకంలో ఉండే గ్రహదోషాలు లేదా మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి. జిల్లేడు ఆకుకు ఈ ప్రతికూల శక్తిని లాగేసుకునే అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంది. జిల్లేడు ఆకు కేవలం ఒక ఆకు మాత్రమే కాదు, అది ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన సాధనం. ఈ ఆకుతో గనుక సరైన పద్ధతిలో పరిహారం చేస్తే మీ జీవితాన్ని మార్చేసే శక్తి దీనికి ఉంది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఇంట్లో జిల్లేడు చెట్టు పూలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుందని. జిల్లేడు ఆకులో ఉండే తెలుపు రంగు పాలు చంద్రుడికి ప్రతీక అయితే దానిలోని అగ్నితత్వం సూర్యుడికి ప్రతీక. ఇలా సూర్యచంద్రుల కలయిక వల్ల ఈ ఆకుకు ఒక అద్భుతమైన దైవిక శక్తి లభిస్తుంది. ఈ సంక్రాంతి రోజున ఈ జిల్లేడు ఆకుతో పరిహారం చేయటం వల్ల మీ జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. జాతకంలో శని ప్రభావం ఉన్న, రాహుకేతువుల దోషాలు ఉన్న ఈ జిల్లేడు ఆకు వాటన్నిటినీ హరించేస్తుంది. ముఖ్యంగా ధనానికి అధిపతి అయిన మహాలక్ష్మికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే జిల్లేడు ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు. అందుకే మీరు గమనిస్తే చాలామంది తమ ఇంటి గడపకు జిల్లేడు కొమ్మలను కడుతూ ఉంటారు. అది దిష్టిని తొలగించటమే కాకుండా ధన ఆకర్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఈ సంక్రాంతి రోజున మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకంలో ఉండే దరిద్ర యోగాలన్నీ పోయి రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు మీకు తిరగనేదే ఉండదు. కోరినంత ధనం మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మరి ఇంతటి శక్తివంతమైన ఈ జిల్లేడు ఆకుతో సంక్రాంతి రోజున అసలు ఏం చేయాలి? ఆ రహస్య పరిహారం ఏమిటి? దానిని ఎలా నిర్వహించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా మరియు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఏ సమయంలో చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వివరాల్లోనికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విన్నపం.
ఈ సమాచారం ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద కామెంట్ బాక్స్లో భక్తితో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఈ పరిహారాన్ని మొదలు పెడదాం. జిల్లేడు ఆకు గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీనిని కేవలం పూజలకే కాదు, ఆయుర్వేదంలో కూడా ఒక అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. జిల్లేడులో తెల్ల జిల్లేడు మరియు ఎర్ర జిల్లేడు అనే 2 రకాలు ఉంటాయి. ఇందులో తెల్ల జిల్లేడు మరింత ప్రాముఖ్యత కలిగినది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం జిల్లేడు ఆకులు, పువ్వులు, వేర్లు మరియు పాలు అన్నీ కూడా వైద్యంలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు ఉన్నవారు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకులను వేడి చేసి ఆయా భాగాలపై కట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే పాము కాటుకు, తేలు కాటుకు కూడా ప్రాచీన కాలంలో జిల్లేడు చెట్టును మందుగా వాడేవారు. దీనిలోని రసాయన గుణాలు గుండె సంబంధిత వ్యాధులకు కూడా చికిత్సలో వాడతారని తెలుస్తుంది. ఇంతటి ఔషధ గుణాలు ఉన్న చెట్టు కాబట్టే దీనిని మనం దైవంతో సమానంగా పూజిస్తూ ఉన్నాం. కేవలం శారీరక రోగాలనే కాకుండా మానసిక సమస్యలను, గ్రహ దోషాలను కూడా పోగొట్టే శక్తి దీనికి ఉంది. ఎవరికైనా మానసిక ప్రశాంతత లేకపోయినా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా సరే జిల్లేడు ఆకుతో చేసే పూజలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి ధనాత్మక శక్తిని పెంచడంలో దీనికి మించినది లేదు. జిల్లేడు ఆకు మన ఇంటి మీద ఉంటే దిష్టి దోషాలను కూడా తొలగించేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అందుకే సంక్రాంతి వంటి గొప్ప పర్వదినాన జిల్లేడు ఆకును ఉపయోగించి పరిహారం చేయటం అనేది ఎంతో శుభప్రదం. ఇక ఈ సంక్రాంతి రోజున మీరు చేయవలసిన ఆ అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. సంక్రాంతి రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని తల స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం లేదా పసుపు వేసుకుని స్నానం చేస్తే మరింత మంచిది. ఆ తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించాలి. ఇప్పుడు మీ పూజా గదిని చక్కగా అలంకరించుకోవాలి. మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6లోపు ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు చేసుకోవచ్చు. చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న గ్లాసుతో నీటిని తీసుకువెళ్ళండి. ముందు చెట్టుకు నమస్కారం చేసుకొని కొంచెం నీటిని పోసి, ఓ వృక్షరాజమా, నా కష్టాలను తీర్చడానికి నీ సహాయం కావాలి అని మనసులో ప్రార్థించి ఒక పచ్చని జిల్లేడు ఆకును కోసుకోవాలి. ఆకు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆకు మీద ఎక్కడా చిరుగులు ఉండకూడదు. పురుగులు తిన్న గుర్తులు ఉండకూడదు. ఎక్కడా వాడిపోయి ఉండకూడదు. ఎంతో తాజాగా నిగనిగలాడుతున్న పచ్చని ఆకును మాత్రమే కోసుకోవాలి. ఇలా తెచ్చిన ఆకును ఇంటికి తెచ్చిన తర్వాత మంచినీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక పొడిగుడ్డతో ఆకును మెల్లగా తుడవాలి. ఇప్పుడు ఆ జిల్లేడు ఆకుకు 4 వైపులా గంధము మరియు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఈ అలంకరణ చూస్తూ ఉంటే ఆ ఆకులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లుగా అనిపించాలి. ఇప్పుడు మీ పూజాగదిలో ఉన్న దేవుడి పటం ముందు ఒక ముగ్గు వేసి లేదా ఒక పళ్ళెము పెట్టి దానిపై ఈ సిద్ధం చేసుకున్న జిల్లేడు ఆకును ఉంచాలి. ఆకు కాడ దేవుడి వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ జిల్లేడు ఆకు మధ్యలో కొన్ని గోధుమలను పొయ్యాలి. గోధుమలు అనేవి సూర్య భగవానుడికి ప్రీతికరమైన ధాన్యం. సంక్రాంతి రోజున సూర్యుడి అనుగ్రహం పొందాలంటే గోధుమలను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ దగ్గర గోధుమలు అందుబాటులో లేకపోతే శుభ్రమైన గోధుమ రవ్వను అంటే పెద్ద రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను కూడా ఉపయోగించవచ్చు. ఇలా గోధుమలను ఒక చిన్న కుప్పల ఆకు మీద పొయ్యాలి. ఇప్పుడు ఆ గోధుమల కుప్ప పైన ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. కొత్త ప్రమిద అయితే చాలా మంచిది. పాత ప్రమిద వాడుతున్నట్లయితే అది శుభ్రంగా కడిగి ఉండాలి. ఈ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పొయ్యాలి. దీపారాధనలో నువ్వుల నూనెకు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇది శని దోషాలను హరిస్తుంది మరియు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఇక ఆ నూనెలో మీరు వత్తులను వేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వత్తుల సంఖ్య 3 లేదా 7 ఉండాలి. 3 వత్తులు అంటే త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తాం. 7 వత్తులు అంటే సప్తఋషుల లేదా సూర్యుడి 7 గుర్రాల సంకేతంగా భావిస్తాం. ఇలా వత్తులు వేసిన తర్వాత దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు దీప జ్యోతి పరబ్రహ్మ
దీప జ్యోతిర్ జనార్దన అనే శ్లోకాన్ని లేదా మీకు తెలిసిన లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవాలి. ఇప్పుడు వెలుగుతున్న ఆ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. మీ 2 కళ్ళు మూసుకొని మీ ఇంట్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా ఆ దీప జ్యోతికి చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, స్వామి సూర్యభగవానుడా, మా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ప్రారద్రోలండి, అప్పుల బాధల నుండి విముక్తి ప్రసాదించండి, మా పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వండి, చేస్తున్న వ్యాపారంలో లాభాలు వచ్చేలాగా చూడండి, ఉద్యోగంలో ఉన్న ఆటంకాలను తొలగించండి అని ఎంతో భక్తితో ఏకాగ్రతతో వేడుకోవాలి. ఈ సంక్రాంతి రోజున ఇలా జిల్లేడు ఆకు మీద గోధుమలు పోసి దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా హరించుకుపోతుంది. ఈ జిల్లేడు ఆకు మీ ఇంట్లోని దరిద్రాన్ని పీల్చుకుంటుంది. గోధుమలు మీ జీవితంలో కొత్త వెలుగులను మరియు ధనాన్ని ఆకర్షిస్తాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సంక్రాంతి రోజున చేసే ఈ పరిహారం వల్ల మీ జాతకంలో ఉన్న ఎన్ని దోషాలు ఉన్నా సరే అవి పటాపంచలైపోతాయి. ముఖ్యంగా చాలామందికి జాతకంలో సూర్యదోషం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు, తండ్రితో గొడవలు లేదా సమాజంలో గౌరవం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పరిహారం వాటన్నిటినీ తొలగించేస్తుంది. అలాగే నువ్వుల నూనె వాడటం వల్ల శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల మీకు తిరిగిలేని విజయం లభిస్తుంది. ఈ దీపం వెలుగుతున్నంతసేపు మీరు ఆ గదిలోనే కూర్చుని మీకు ఇష్టమైన దైవనామాన్ని స్మరించుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ జిల్లేడు ఆకును మరియు దాని మీద ఉన్న గోధుమలను పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యాలి. ఆ మట్టి ప్రమిదను మళ్ళీ కడిగి వాడుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు మీకు ధనానికి కొరత అనేది ఉండదు. మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ ముఖంలో ఒక కొత్త కళ కనిపిస్తుంది. రాజయోగం కంటే కేవలం రాజులా బ్రతకటమే కాదు, మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించటం మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపటం. ఈ పరిహారం ద్వారా మీకు ఆ యోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే సంక్రాంతి రోజున ప్రకృతిలో ఉండే శక్తులు మనకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి సమయంలో మనం చేసే ఈ చిన్న క్రియ విశ్వం నుండి మనకు కావాల్సిన ధనాన్ని, సుఖాన్ని పొందేలాగా చేస్తుంది. చాలామందికి ఇలాంటి పరిహారాల మీద నమ్మకం తక్కువగా ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మన పూర్వీకులు ఏది కారణం లేకుండా చెప్పలేదు. జిల్లేడు ఆకులోని దైవిక శక్తి శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. అది మన పరిసరాల్లోని గాలిని శుద్ధి చేయటమే కాకుండా మన మనసులోని ఆలోచనలను కూడా క్రమబద్ధీకరిస్తుంది. అందుకే సంక్రాంతి పండుగ రోజున భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి. నమ్మకంతో చేసే ఏ పనైనా సరే ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ పరిహారం మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పుతుంది. దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. ధనం అనేది వరదలా వచ్చి పడుతుంది. మీరు ఊహించిన విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. కాబట్టి రాబోయే సంక్రాంతిని కేవలం పిండి వంటలు, గాలిపటాలతోనే కాకుండా ఇలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారంతో కూడా జరుపుకోండి. దీనివల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఈ సంక్రాంతి మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు మనం జిల్లేడు ఆకు యొక్క గొప్పతనాన్ని, ఆయుర్వేద ప్రాముఖ్యతను మరియు సంక్రాంతి రోజున చేయవలసిన పరిహారాన్ని చాలా వివరంగా తెలుసుకున్నాం. ఈ పద్ధతిని తూచా తప్పకుండా పాటించండి. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాతే ఆకును కోయటం, పచ్చని ఆకునే ఎంచుకోవటం, నువ్వుల నూనెనే వాడటం వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. పరిహారం చేస్తున్నంతసేపు మనసులో నెగిటివ్ ఆలోచనలు రానియకండి. కేవలం మీ కోరిక నెరవేరుతుందనే పాజిటివ్ ఆలోచనతోనే దీపం వెలిగించండి. ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది కనుక తప్పనిసరిగా అందరూ సంక్రాంతి రోజు జిల్లేడు ఆకు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.